ఈ ప్రమోషన్ల విషయంలో మల్టీజోన్ 1 మల్టీజోన్ 2 వల్ల ఏమైతుందంటే అధ్యక్ష, హైదరాబాద్ రేంజ్ లో ఉన్న వాళ్లకు చార్మినార్ రేంజ్ రెండు ఈ మల్టీజోన్లలో ఒక దాంట్లో 4 జోన్స్ ఉన్నాయి, ఒక దాంట్లో 8 జోన్స్ ఉన్నాయి అధ్యక్ష. ఈ జోన్ 2లో ఉన్న వాళ్లకు త్వరలో ప్రమోషన్లు వస్తాయి అధ్యక్ష. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్, సైబరాబాద్ ఈ రేంజ్ లో ఉన్న వాళ్లకు వేకెన్సీలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వారికి త్వరగా ప్రమోషన్లు వస్తాయి అధ్యక్ష. దాంతో ఏమవుతుందంటే వీరందరూ వచ్చి డిఎస్పీలు, ఇన్స్పెక్టర్లు కాగానే సేమ్ బ్యాచ్మెంట్స్ వారికి సెల్యూట్ కొట్టడం చాలా ఇబ్బందిగా ఉంటుంది, డిసిప్లిన్. కాబట్టి అధ్యక్ష, నేను రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష, గతంలో కూడా నేను పోలీసులో చేసిన కాబట్టి అప్పుడు కూడా మాజీ ముఖ్యమంత్రి గారికి కూడా మీరు రిప్రజెంటేషన్ చేసినాం. మొన్న కూడా మళ్ళీ గౌరవ మన ముఖ్యమంత్రి గారికి కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది అధ్యక్ష. సీనియారిటీ అనేది ట్రైనింగ్ లో ఇట్ సెల్ఫ్, ట్రైనింగ్ నుండే సీనియారిటీ ఫిక్సప్ చేస్తే మహారాష్ట్ర లాగానా లేక చెన్నై లాగానా తీసుకుంటే అధ్యక్ష, టోటల్ గా ఎక్కడ ఉన్నా కూడా ఆ వేకెన్సీస్ ఎట్లా అరేంజ్ అవుతుందో వాళ్ళందరికీ కూడా ప్రమోషన్లు ఇస్తే బాగుంటుందని నా ఒపీనియన్ అధ్యక్ష. అది పెండింగ్ ఉంది అధ్యక్ష ఫైల్, దాన్ని త్వరగా చేపట్టి మరి గౌరవ మంత్రివర్యులు ఉన్నారు, రాసుకుంటున్నారు అధ్యక్ష. అలాగే ఏఆర్ నుండి సివిల్ కు కన్వర్ట్ అవుతారు అధ్యక్ష కానిస్టేబుల్, అది కూడా 2017 నుండి పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. 4 ఏళ్ల నుండి అవి పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. అవి కూడా త్వరలోనే ఈ కన్వర్షన్ చేస్తే ఏపీఎస్పీ ఏఆర్ నుండి కన్వర్ట్ అవుతుంటారు అధ్యక్ష. కన్వర్ట్ అయినప్పుడు వాళ్ళకు త్వరలో సివిల్ కానిస్టేబుల్ గా వాళ్ళకి ఇస్తే చాలా బాగుంటుంది అధ్యక్ష. అది పెండింగ్ ఉంది, అది కూడా చూడవలసిన బాధ్యత మంత్రివర్యులకు గుర్తు చేస్తుంది అధ్యక్ష. ధన్యవాదాలు.